In a hostel, there are 41 students are there. When only 14 students are joined, the average expenditure per head increased by 300 and the total expenditure per day increased by 11,500 rupees. Then find the hostel expenditure initially. Already హాస్టల్లో 41 మంది ఉన్నారంట, కొత్తగా 14 మంది వచ్చారంట. సో మొత్తం ఎంత అయ్యారు? 55 మంది అయ్యారు. ఈ 14 మంది రాబట్టి టోటల్ ఈ మొత్తం ఈ 41 మంది ప్లస్ 14 మంది 55 మంది అయ్యారు కదా. ఈ 55 మంది మీద యావరేజ్ అనేది 300 రూపీస్ డిక్రీజ్ అయిందంట. కానీ టోటల్ ఎక్స్పెండిచర్లో 11,500 అన్నది పెరిగిందంట. సో అర్థం ఏంటి? ఈ 55 మెంబర్స్లో ఈ 55 మెంబర్స్కి యావరేజ్ అనేది 300 తగ్గింది, కానీ టోటల్ ఎక్స్పెండిచర్లో ఇంత పెరిగింది. సో ఈ తగ్గిన అమౌంటు ఈ పెరిగిన అమౌంటు కూడితే ఇది కొత్తగా వచ్చిన వాళ్ళు పే చేసిన అమౌంట్ అనమాట. చెప్తాను చూడండి. ఈ 300 ఇంటూ 55 అందరి మీద తగ్గింది కదా, ఇంటూ చేస్తే వచ్చే అమౌంటు ఎంత? 0 0 0 0 ఈ అమౌంటు ప్లస్ ఈ 11,500 ఈ టోటల్ అమౌంటు కొత్తగా వచ్చిన 14 మెంబర్స్ పే చేసిన అమౌంట్ అనమాట. కొత్తగా వచ్చిన 14 మెంబర్స్ ఇది పే చేశారు. సో 14 మెంబర్స్కి ఎంత అమౌంట్ అంటే ఒక్కొక్కరికి ఎంత అయిందో చూడాలంటే బై 14 వేస్తే సరిపోతుంది కదా. చూస్తే ఎంత వస్తుంది? 2,000 వస్తుంది. సో ఒక్కొక్కరి అమౌంట్ 2,000, ఒక్కొక్కరు పే చేసింది 2,000. ఒక్కొక్కరు 2,000 పే చేస్తే ఫస్ట్ 41 మెంబర్స్ ఉన్నారు కదా, 41 ఇంటూ 2,000. సో అప్పుడు ఏమైద్ది? 82,000 అయింది. 82,000 అనేది హాస్టల్ ఎక్స్పెండిచర్ ఇనిషియల్లీ. మొదట్లో హాస్టల్ ఎక్స్పెండిచర్ ఎంత అంటే 82,000. కొత్తగా ఈ 14 మంది వచ్చారు కాబట్టి పెరిగిందనమాట. ఇంకొకసారి నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. హాస్టల్లో ఆల్రెడీ 41 మంది ఉన్నారు, కొత్తగా 14 మంది వచ్చారు. సో మొత్తం 55 మంది అయ్యారు. ఈ 14 మంది జాయిన్ అవ్వడం వల్ల యావరేజ్లో ఖర్చులు తగ్గుతాయి కదా. ఎవరైనా మనకు రూమ్మేట్స్ యాడ్ అయితే కరెంటు బిల్లు, వాటర్ బిల్లు, రెంట్ షేర్ చేసుకుంటాం కదా, అందువల్ల యావరేజ్ అనేది 300 తగ్గింది. ఎవరికి? పర్ హెడ్ ప్రతి ఒక్కరికి 300 300 300 తగ్గింది. అంటే 55 మందికి 300 300 300 తగ్గింది. ఎవరు? ఈ 14 మంది వచ్చి జాయిన్ అవ్వడం వల్ల. కానీ టోటల్ ఎక్స్పెండిచర్ అనేది అంటే వీళ్ళకి కూడా బియ్యము, సరుకులు, కూరగాయలు అవన్నీ కొనుక్కొచ్చుకొని వండాలి కదా. సో అందువల్ల 11,500 పెరిగింది. సో యావరేజ్ ఇది తగ్గింది, ఈ పెరిగింది, ఇది మొత్తం ఈ 14 మంది రావడం వల్ల జరిగింది. సో ఇది యాడ్ చేసి బై 14 వేస్తే ఒక్కొక్కరికి ఎంత ఖర్చు అయ్యేది అని అన్నది తెలిసిపోద్ది. ఈ 300 తగ్గింది కదా ప్రతి ఒక్కరి మీద, 300 ఇంటూ 55 వేయాలి. ఎందుకంటే ఒకరి మీద తగ్గలేదు. ఈ 300 55 మీద మంది మీద 300 తగ్గుతూ వచ్చింది. సో 300 ఇంటూ 55 వేస్తే 16,500 వచ్చింది. ప్లస్ పెరిగిన ఖర్చు ఉంది కదా, టోటల్ ఎక్స్పెండిచర్ 11,500 యాడ్ చేస్తే 28,500 అయింది. ఈ 14 మందికి యొక్క ఖర్చు 28,500. ఈ 14 మంది రావడం వల్ల జరిగింది. 28,500 అంటే ఒక్కొక్కరి ఖర్చు ఎంత? క్యాన్సిల్ చేస్తే 2,000 ఒక్కొక్కరి ఖర్చు. సో ఇనిషియల్లీ హాస్టల్లో ఎంతమంది ఉన్నారు? ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో 14 మంది రాకడానికి ముందు 41 మంది ఉన్నారు. ఒక్కొక్కరికి 2,000 అవుతుంటే 41 మందికి 82,000 అవుద్ది. సో 82,000.